దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. అందరూ హ్యాపీగా ఉన్నారా? రీసెంట్గా 1-2 డేస్ నుంచి లేదా 1 వీక్ నుంచి యూట్యూబ్లో ఒక విషయము బాగా వస్తున్నది. ఏ విషయం అని అంటే అనేక రకాలుగా ఉన్నాయి, కానీ మనకు సంబంధించి. కెన్ యూ గెస్ వాట్ ఈస్ దట్ ఇష్యూ? సారీ, కాదు, ఇంకా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇజ్రాయెల్కి సంబంధించి. సో ఓకే, రైట్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఏ రకముగా కాపాడతాడు. ఒకవేళ దేవుడే యుద్ధం చేయాల్సి వస్తే ఎలా చేస్తాడు? ఒక శాంపుల్ చూపించాడు బైబిల్లో. ఎప్పుడన్నా ఐడియా ఉంది ఏ సందర్భం ఏంటది? అగ్ని కురిపించడము. దేవుడే లిటరల్గా యుద్ధం చేసిన సందర్భం ఏదైనా ఉందా? అంటే దేవుడు తన ప్రజల కొరకు, ప్రజల పక్షముగా నిలబడి దేవుడే యుద్ధం చేసినటువంటి సందర్భం. లేదా దేవుడు తన ప్రజలను కాపాడి, దేవుడే తన సొంతంగా కాపాడిన సందర్భం. చరిత్రలో ఏమైనా ఐడియా ఉన్నదా? చరిత్రలో, బైబిల్ గ్రంథంలో ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, నవ్ డేస్ ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ తన శత్రు దేశాలైనటువంటి లెబానన్ కానీ, సిరియా కానీ, అరబ్ కంట్రీస్ కానీ, వీటిల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, అంటే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి తీవ్రవాదులు లేదా ఆర్మీస్, హమాస్, విన్నారా పేరు? హమాస్, హిజ్బుల్లా, వీటన్నిటి మీద వీటికి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్నది. కారణం ఏంటంటే, యాక్చువల్గా కొంచెం మన చరిత్రను లైట్గా తెలుసుకున్నట్లయితే, అసలు ఇజ్రాయెల్ మీదకి ఎందుకు యుద్ధానికి వస్తున్నారు, ఎందుకు ఇజ్రాయెల్ ఉండకుండా చేయాలనుకుంటున్నారు అరబ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్? కారణం ఏంటి అంటే, చరిత్రలో మనం కొంచెం వెనక్కి వెళ్తే, సొలొమన్ టెంపుల్ ఐడియా ఉన్నదా? సొలొమన్ మహారాజు కట్టించిన దేవాలయం, మొదటి దేవాలయం. లాస్ట్ వీక్ మన అంశం ఏంటి? మందిరం. ఎవరు కట్టించాలనుకున్నారు మందిరం? దావీదు. కానీ ఎవరి చేత కట్టించబడింది మందిరం? సొలొమన్. ఆ కట్టించిన దేవాలయమే మొదటి దేవాలయం. అయితే ఈ మొదటి దేవాలయం కట్టించబడింది. అక్కడ యూదులంతా గ్యాదర్ అయి ఉన్నారు, ఆరాధనలు జరుపుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఏమైంది? బబులోను వచ్చినారు, యుద్ధం జరిపారు, దేవాలయాన్ని కాల్ చేశారు, మొత్తం కూల్ చేసినారు, మొత్తం చెరపట్టుకొని పోయినారు. చెరపట్టుకుపోయిన తర్వాత బబులోను సామ్రాజ్యం తర్వాత మేడో పర్షియన్స్ వచ్చినారు. పర్షియన్స్ వచ్చిన తర్వాత మరలా మందిరాన్ని కట్టినారు సెకండ్ టైం. అక్కడ పూజలు పునస్కారాలు జరుపుతూ, దేవునికి ఆరాధన జరుపుతూ నడుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఎవరు వచ్చినారు? రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఏమైనది? మరలా వారు దేవాలయాన్ని అటాక్ చేసినారు, దేవాలయాన్ని కూల్చేసినారు. ఆ కూల్చేసిన తర్వాత ఒకే ఒక గోడ ఉన్నది. స్టిల్ నౌ దెర్ ఈస్ ఓన్లీ వన్ వాల్, దట్ ఈస్ కాల్డ్ వీపింగ్ వాల్. మీరు యూట్యూబ్లో కానీ, ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కానీ మీరు గమనించలేతే, ప్రతి ఒక్క యూదుడు ఒక గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ తలబెట్టి ప్రార్థిస్తాడు. చూసారు ఎప్పుడన్నా? ఒక్కటే గోడ ఉంటుంది మందిరానికి సంబంధించి, అన్ని కూల్చివేయబడతాయి, ఒక గోడ మాత్రమే ఉంటుంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వారు తలబెట్టి యూదులు ప్రార్థిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఈ యొక్క టాపిక్ వచ్చింది అంటే, ఈ క్రమంలో ఎప్పుడైతే యూదులు ఇట్లా కట్టబడి, కూల్చబడి, శత్రువులు చేసుకుంటున్న సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత యూదులంతా చెదిరిపోయినారు ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి శ్రమలను బట్టి, హింసలను బట్టి. క్లియర్? సో ఆ తర్వాత ముస్లిమ్స్ వచ్చి అక్కడ స్థిరపడ్డారు, పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ముస్లింలు ఏం చేసినారు అంటే, దేవాలయం దగ్గరే మసీదు కట్టినారు. ఓకే, ఇప్పుడు అక్కడ ఏమైపోయింది అంటే, దేవాలయము ఉన్నది, ముస్లింకి సంబంధించిన పవిత్రమైన
మసీదు ఉన్నది, రెండు ఉన్నది. ఇప్పుడు యూదులు ఉన్నారు, ముస్లిమ్స్ అధిక శాతంలో ఉన్నారు. ఈ యూదులు ఏం చేస్తున్నారంటే ఈ గోడ దగ్గర ప్రార్థిస్తున్నారు, ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రార్థిస్తున్నారు. అధిక సంఖ్యలో ముస్లింలు ఏం చేసినారంటే ఆక్యుపై చేసినారు, దాన్ని ఓడించినారు, ఆక్యుపై చేసుకున్నారు, నడుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఈ చెదిరిపోయిన ఇశ్రాయేల్ అంతా కలిసి మరలా ఏకం కావాలనుకున్నారు. ఎందుకు కావాలనుకున్నారంటే ఈ చెదిరిపోయిన యూదులు ఉన్నారు కదా, ఈ యూదులు ఏ దేశానికి వెళ్ళినా వారికి అక్కడ ఛేదనుభవం ఎదురైంది. అంటే ఎవరు మనిషిలా కూడా చూసేవారు కాదు యూదుల్ని. ఇండియాకి ఇజ్రాయెల్కి మంచి సంబంధం ఉంది కదా, ఉందా లేదా? అందరూ వ్యతిరేకించిన ఇజ్రాయెల్ దేశం అన్ని దేశాలు వ్యతిరేకించిన ఒక దేశానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది, స్టాండ్గా ఉంటుంది. ఏ దేశానికి అంటే ఇండియాకి. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం చెదిరిపోయినప్పుడు అన్ని దేశాల వారు వారిని కుక్కల కన్నా హీనంగా చూసినారు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ ఒక ఇండియా మాత్రమే మనిషిలాగా చూస్తుంది, వారికి విలువనిచ్చింది, వారిని మనలోపలుగా చేర్చుకున్నది ఇండియా ఇజ్రాయెల్ ప్రజలు. అందుకోసం మన కృతజ్ఞత భావంతో స్టిల్ బెంజమిన్ నెతన్యాహు హూ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆయన ఇప్పటికీ ఇండియా అంటే చాలా ప్రేమిస్తారు ఇజ్రాయెల్ ప్రజలు. చరిత్రలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లో ఇజ్రాయెల్ పర్యటించిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? పిఎం స్థాయిలో ఉండి ఇజ్రాయెల్ దేశంలో పర్యటించిన ఒకే ఒక వ్యక్తి చరిత్రలో మోడీ. అంటే అంతగా ఇజ్రాయెల్కి ఇండియాకి సత్సంబంధాలు ఉన్నాయి. కమింగ్ టు ద పాయింట్, ఎందుకు ఈ యొక్క దాడులు జరుగుతున్నాయంటే ఇప్పుడు ఈ ముస్లిమ్స్ ఉన్నారు కదా, వారికి పవిత్రమైన మసీద్ ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ప్రాంతం మాది, ఇజ్రాయెల్ ఏమంటున్నారు ఈ ప్రాంతం మాది. సో ప్లేస్ కోసం గొడవ స్టార్ట్ అయింది. ఒకటో ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ దేశం అనేది ఇతర దేశాలకు సపోర్ట్ చేసి ఆ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలోనూ విక్టరీ సాధించిన తర్వాత బ్రిటన్ ఏం చేసింది అంటే ఇజ్రాయెల్ ప్రజలందరినీ మరలా ఇజ్రాయెల్కి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా చెదిరిపోయిన ఇజ్రాయెల్ అంతా కలిసి ఆ ప్రదేశంలో ఇజ్రాయెల్ దేశంలో మరలా పాపులేషన్ తీసుకోవడం స్టార్ట్ చేసినారు. పాపులేషన్గా వాళ్ళు ఎక్కువ అవ్వడం స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇజ్రాయెల్ పెరుగుతున్నారు, వారి మధ్య గొడవలు వస్తున్నప్పుడు ఇవి ప్రపంచ యుద్ధానికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చెప్పి అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ నేషన్స్ కలిపి యుఎన్ఓగా ఏర్పాటు చేసి వారందరూ డిసైడ్ అయ్యి ముస్లిమ్స్కి ప్యాలెస్టైన్ ఇచ్చినారు, యూదులందరినీ కలిపి ఇజ్రాయెల్గా ఒక దేశంగా ప్రకటించినారు 1947లో. సో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది. యూదులు ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నారు, పాలెస్టీన్స్గా వీళ్ళు ఉంటున్నారు, ఇక్కడితోటి సెటిల్ అయింది అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఆ ప్రదేశం గురించి జరుగుతూనే ఉన్నాయి యుద్ధాలు. జరుగుతున్న క్రమంలో రీసెంట్గా ఒక యుద్ధం జరిగింది. అది ఏ యుద్ధం అంటే మనిషి చంపుకునే యుద్ధం కాదు, సైబర్ అటాక్ చేశారు ఇజ్రాయెల్ ప్రజలు. తీవ్రవాదులు ఎప్పుడైతే ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి మీరు కొంచెం చూడండి యూట్యూబ్లో కానీ, ఇజ్రాయెల్ పైన ఎప్పుడైతే అటాక్ చేసిన తర్వాత దానికి రివెంజ్గా ఇజ్రాయెల్ ప్రజలు జ్యూస్ పీపుల్ రీసెంట్గా ఒక అటాక్ జరిపినారు. ఏంటి అటాక్ అంటే పేజర్స్ అటాక్, సైబర్ అటాక్. ఏమైందంటే హిజ్బుల్లా అనేటువంటి ఆ యొక్క తీవ్రవాదులు యూదులను టార్గెట్ చేసుకొని వారు యూదుల మీద అటాక్ చేయాలని చూస్తున్నారు. చూసే క్రమంలో వారికి కమ్యూనికేషన్ కావాలి కదా, కమ్యూనికేషన్ కావాలి. అయితే ఈ యొక్క తీవ్రవాదులు ఏం చేశారు అంటే పేజెస్ అంటే ఐడియా ఉందా? సెల్ ఫోన్స్ కంటే ముందు ఒక చిన్న డబ్బా లాగా ఉంటుంది, దాంట్లో చిన్న మెసేజ్ వస్తుంది, జస్ట్ ఒక 1 లైన్ ఒక వర్డ్ లాగా వస్తుంది. దాన్ని చూసుకొని దాన్ని సమాచారం బట్టి అంటే పాతకాలంలో ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డేంజర్, కాల్, ఈ రకంగా 1 వర్డ్ దాంతో వాళ్ళు చూసుకొని తర్వాత కాయిన్ బాక్స్ తోటి కమ్యూనికేషన్ చేసేవాళ్ళు. ఆ పేజెస్ని వాడేవాళ్ళు. ఎందుకు వాడేవాళ్ళు అంటే రీసెంట్గానే మొబైల్స్ వల్ల వీ కెన్ ట్రాక్ దట్ పర్సన్
ఎనీవే, ఇజంట్ ఇట్? ఆ పర్సన్ ఎక్కడున్నా మనం ట్రాక్ చేయొచ్చు. అదే క్రమంలో యూదులు ఏం చేశారంటే వాళ్ళ తీవ్రవాదుల్ని, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువుల్ని మొబైల్స్ ద్వారా వాళ్ళని ట్రేస్ చేసి మెయిన్ ఆ హెడ్స్ని చంపేసినారు. సో ఆ తీవ్రవాదులు ఏం చేసినారంటే మొబైల్స్ని అలో చేయలేదు. వారి మన కమ్యూనికేషన్ కొరకు మొబైల్స్ని అవాయిడ్ చేసేసినారు కంప్లీట్గా. మొబైల్స్ వాడితే మనకు లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు తీసేసి పేజెస్ని వాడడం మొదలుపెట్టినారు. సో పేజెస్ కోసమని 5,000 పేజెస్లో వాళ్ళు ఆర్డర్ ఇచ్చినారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ఒక దేశంలో అవి రెడీ అవుతాయి, బ్యాటరీస్ ఇంకొక దేశంలో రెడీ అవుతాయి, మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి వాటిని మిక్స్ చేసి ఒక పేజర్గా రెడీ చేసి వాళ్ళు ఇక్కడికి పంపిస్తారు. ఎవరికి? తీవ్రవాదులకి. అయితే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అతిపెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే మొసాద్. ఇండియాకి రా ఏజెన్సీ ఎట్లా ఉందో ఇజ్రాయెల్కి మొసాద్ అనే ఏజెన్సీ ఉన్నది. చరిత్రలో ఇప్పటికీ మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి దేశము భయపడే దేశం ఏంటంటే ఇజ్రాయెల్ని డేర్గా ఎదుర్కొనే సత్తా ఏ దేశానికి లేదు. ఇజ్రాయెల్ చిన్న దేశమైనా ఇజ్రాయెల్ అంటే ప్రతి ఒక్కరికి ఉనికి. మరొకసారి రుజువు చేసింది ఇజ్రాయెల్. ఎలా తెలుసా? పేజెస్ వాళ్ళు ఆర్డర్ చేశారు, 4,000-5,000 పేజెస్ ఆర్డర్ చేసేసి అవన్నీ ఒక గూడౌన్లో భద్రపరిచినారు. ఇక అవి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి. ఎవరికి? తీవ్రవాదులకి. కొన్ని రోజుల్లో ఆల్రెడీ సమాచారాన్ని మొసాద్ టీం తెలుసుకొని ఎలా వెళ్ళారో తెలియదు, ఎట్లా పోయారో తెలియదు. ఆ పేజెస్ ఉన్నటువంటి గోడౌన్లో వారు చుచ్చుకొని ప్రతి ఒక్క పేజెస్ని ఓపెన్ చేసి బ్యాటరీస్ తీసి పేలుడు పదార్థాన్ని ఆ పేజెస్లో అమర్చి 50 grams లాగా అమర్చి మరలా బ్యాటరీ సెట్ చేసి ఎలా దాన్ని బ్లాస్ట్ అయ్యేలా ప్రిపేర్ చేశారంటే అది కొంచెం హీట్ ఎక్కిన బ్యాటరీ, ఆ హీట్ వల్ల ఈ యొక్క రసాయనం ఉంటుంది కదా, ఆ రసాయనాన్ని తగిలినప్పుడు ఆ హీట్ అనేది ఈ రెండు ఆ చర్య వల్ల అది బ్లాస్ట్ అయిపోతుంది. దానికి కొంచెం హీట్ ఎక్కినా చాలు. ఆ పేజెస్ ఎలా హీట్ ఎక్కాలి అంటే మనము జస్ట్ దానికి ఉన్నటువంటి కెపాసిటీ 1 mode or 2 volts, అంతకు మించి ఒక పారాగ్రాఫ్ లాగా మనం దానికి పంపించిన ఒక మెసేజ్ ఆటోమేటిక్గా అది హీట్ ఎక్కిపోతుంది. అర్థమైందా? సో వాళ్ళు ఏం చేసినారు, ఇజ్రాయెల్ ప్రజలు, మొసాద్ టీము ఆ పేజెస్లో ఆ యొక్క 50 grams లేదా 10 grams 100 grams అది పెట్టి పేలు పదార్థం పెట్టి బ్యాటరీతో యాడ్ చేసి సెట్ చేసి మొత్తం వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ విషయం తెలియనటువంటి తీవ్రవాదులు ఏం చేసినారు, ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే అంటే తీవ్రవాదులు అంటే ఎవరో కాదు, మనలకు ఉండేటోళ్ళు అంటారు. కిరాణా షాపులు ఉండేటోళ్ళు, మసీదులు ఉండేటోళ్ళు, కూరగాయల షాపులు ఉండేటోళ్ళు వాళ్ళే. కానీ దేశం కొరకు వాళ్ళు పనిచేస్తారు, చదివిపోవడానికైనా రెడీగా ఉంటారు అలాంటి వ్యక్తులు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం మనకి పాసిబులా కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే ఈ పేజెస్ తీసుకుంటున్నారో దాని అర్థం వాళ్ళు తీవ్రవాదులు అని అర్థం. కాబట్టి ఏం చేశారు, వీరు ఈ రకంగా సెట్ చేసి ఆ పేజెస్ని సెట్ చేసిన తర్వాత వీళ్ళకి తెలియకుండా, తీవ్రవాదులు ఈ విషయం తెలియకుండా అందరూ 3,000-4,000 మంది తీసేసుకున్నారు. అది వాడడం స్టార్ట్ చేసినారు. ఎప్పుడైతే ఈ పేజెస్ అన్నీ అందరికి స్ప్రెడ్ అయినాయో, ఈ 3,000-4,000 మంది ఎప్పుడైతే అందరికీ రీచ్ అయినాయో, తర్వాత ఈ మొసాద్ కమిటీ ఏం చేసింది, ఈ ఏజెన్సీ వారందరికీ చేతులకు వచ్చి వారు వాడుతున్నారని తెలిసిన తర్వాత ఒక రామ్ కోడ్ని వాళ్ళకి పంపించింది. ప్రతి ఒక్క పేజెస్కి ఎట్ ఏ టైంలో పంపించింది రామ్ కోడ్ విత్ లైక్ పారాగ్రాఫ్ ఎక్కువ కంటెంట్ తోటి. అది ఎప్పుడైతే ఆ మెసేజ్ వచ్చిందో ఆటోమేటిక్గా పేజర్ ఏమైపోయింది, హీట్ ఎక్కేసింది, బ్యాటరీ హీట్ ఎక్కింది, కెమికల్కి ఆ హీట్ అనేది తగిలింది, బ్లాస్ట్. ఎట్ ఏ టైము 3,000-4,000 మందికి ఆ అటాక్ అయిపోయింది. కడుపు మీద పెట్టుకున్న వాళ్ళు పేగులు బయటకు వచ్చినాయి, జేబుల్లో పెట్టుకున్న వాళ్ళకు మొత్తం కంప్లీట్గా కళ్ళు, చాలామంది కళ్ళు పోయినాయి, చేతులు, బాడీ పార్ట్స్, ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ అయినారు. అసలు ఇది ప్రపంచంలో ఊహించినటువంటి అటాక్, ఇది సైబర్ అటాక్. ఈ రకంగా దేవుడు తన ప్రజల్ని
కాపాడుకుంటూ జ్ఞానాన్ని ఇస్తూ వస్తున్నారు. ఈ అటాక్ చూసిన తర్వాత ప్రపంచ దేశాలు స్టన్ అయినాయి. ఇది రీసెంట్ నిన్న మొన్న జరిగిన విషయాలు. ఇది మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, తెలుస్తుంది. ఈ ఒక టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను తాకువాడు నా దేన్ని తాగినట్టు అన్న, కన్నుగుడ్డిని తాకినాడు. దేవుడు వదులుతాడా దేవుని ప్రజల్ని ముట్టుకుంటే? మీరు చూడండి, ప్రతి అన్యుని నోటైనా ముస్లిం నోటైనా ఏ దేశం నోటైనా వచ్చే మాట ఏంటంటే, ఇజ్రాయేల్ ఎవరు టచ్ చేయలేరు. ప్రపంచ దేశాల్లో అతి బలమైన దేశం ఏంటంటే ఇజ్రాయేల్. కానీ అతి దేశాల్లో చిన్న దేశం అంటే ఇజ్రాయేల్. మన చిన్న దేశం, తక్కువ పాపులారిటీ. మన దేశంలో ఒక రాష్ట్రం అంతా ఉండకపోవచ్చు బహుశా దేశం, కానీ దేవుడు పక్షాన ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, నీవు దేవుని కొరకు నిలబడితే నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయాల్సి సిద్ధంగా. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నీ పక్షంగా నీ దేవుడు నిలబడతాడు. ఎలాగో చూద్దాము బైబిల్ గ్రంథంలో. దేవుడే స్వయంగా యుద్ధం చేసిన సందర్భం ఏంటో చెప్పనా? తీయండి, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో. నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఈ యొక్క సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తాడు దేవుడు. మామూలుగా తీసుకురాడు. ఫరో రాజు సింపుల్గా పంపించిందా ఇశ్రాయేల్ ప్రజల్ని? పంపించలే కదా. ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి ఐగుప్తు మీదకి? 10 తెగుళ్ళు పంపించినాడు దేవుడు. ఒకదాని తర్వాత ఒకటి. దేవుడు 10 తెగుళ్ళను పంపించిన తరువాత ఫరో రాజు ఏం చేసినంటే, వాటిని తట్టుకోలేక ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలగొట్టినాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, మోషే నాయకత్వంలో కానాను ప్రదేశానికి నడుచుకుంటూ వస్తున్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం దగ్గరకు వచ్చినారు. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. మీరు గమనించండి, సముద్రం దగ్గరికి ప్రజలు వచ్చినారు. ఆ సమూహం అంతా, ఇశ్రాయేల్ ప్రజలంతా ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారు. ఇప్పుడు వెనకాల ఎవరున్నారంటే, ఫరో రాజు పంపించిన తర్వాత మరలా హృదయాన్ని కఠినపరచుకొని, అసలు నేనెట్లా పంపించిన వీళ్ళని అని చెప్పి శ్రేష్టమైన రథములను తీసుకొని, ఆ యొక్క ఐగుప్తు యొక్క సైనికులను తీసుకొని, ఆయన ఆ యొక్క తన సైన్యాన్ని తీసుకొని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని బంధించడానికి, మరలా తీసుకుపోవడానికి వారిని తరుముకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో ఉన్నారు. ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనకలు ఎవరున్నారు? ఐగుప్తులు, శత్రువులు ఉన్నారు. కాలువ ఈత కొట్టుకుంటూ పోతాం. సరే, చెరువు అంటే సగానికి పోతాం. ఏదన్నా కొలను, సరస్సు ఏదో ఉంటే ఏదో ఒక రకంగా మనం సర్వైవ్ అవుతాం. సముద్రాన్ని ఎవరైనా ఈదుతారా? ఏమండి, సముద్రాన్ని ఎవరైనా ఈదగలరా? ఈదలేరు కదా. అప్పుడు ఈ ప్రజలు ఏమంటున్నారు, ఒక మాట వినండి, చూద్దామా. 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో ఇలా అంటున్నారేమని, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. ఈ సందర్భం ఎందుకు చెప్పారు అంటే, ముందర ఎర్ర సముద్రము, వెనక శత్రువులు, మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు. మోషేతో అంటున్నారు, శత్రువులు భయపడి, మేము ఐగుప్తులో ఉన్న బానిసలుగా ఉన్నా మంచిగా ఉండేమో, మేము బతుకుదాం. ఇప్పుడు బానిసలేమో సావు ఎదురుంది,
ఏం చేయాలి, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినాం, అసలు ఇక్కడ నుండి మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చినాం? మోషతో అంటున్నాం, మేము అక్కడ ఉన్న బానిసలాగా బతుకుతామేమో, కానీ ఇక్కడికి వచ్చి మేము సావాల్సి వస్తుంది అన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థిస్తాడు. ఏమంటాడు చూడండి, మోషే అంటున్నాడు 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నాడు. మాటలలో ఈజీ, కానీ ఆ సందర్భంలో మనం ఉంటే అసలు మనకి ఇది ఎక్కుతుంది. ఈ మాటలు తరుముకుంటూ వస్తున్నారు శత్రువులు, కనబడ్డారంటే కథమే, ముందలికి పోతే చావే. అలాంటి స్థితిలో మోషే ఈ మాటలు అన్నప్పుడు చూడండి ఏమంటున్నాడు, మీరు ఊరేకై ఉండవాలని ప్రజలతో చెప్పి మోషే దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు 10వ వచనంలో ఏమని, అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, నువ్వెందుకు నాకు ప్రార్థిస్తున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చూడండి ఒక మాట, సముద్రం ఉంది, దేవుడు ఏమంటున్నాడు, నాకెందుకు ప్రార్థిస్తున్నావు? పోరి అంటే నీళ్ళలో పడిపోవా? అంతే కదా మాట. దేవుడు ఏమన్నాడు, విభాగింపబడింది సముద్రం. అప్పుడు దేవుడు ఏమన్నాడు, సముద్రం అలాగే ఉండగానే సాగిపోవుడి అన్నాడు దేవుడు కదా. ఇది విశ్వాసానికి ఎంత పెద్ద పరీక్ష. నీకు ఈత రాదు, పెద్ద కాలం ఉంది, యువతల సైడ్ నీకు ఉంచినాం, నువ్వు అవతలికి నువ్వు పోతావంటే నువ్వు పోతావా? పోగలుగుతావా? ఫస్ట్ కింద మీద చూస్తాం మనల్ని, నేను మెంటల్ వేసినా పిచ్చి లేచిందా? నువ్వు పోయి చూపించంటాం కదా. చూడండి ఇక్కడ మోషే దరిదాపుగా 6 లక్షల మంది పైబడిన జనాలు తన ఎదుట ఉన్నప్పుడు, వారందరూ మోషే మీదకి మాటలు అంటూ ఉన్నప్పుడు, మోషే మీదకి తిరగబడినప్పుడు, మోషే కేవలం దేవునిపైన ఆధారపడి మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మోషేతో అంటున్న మాట ఏమన్నా, నువ్వెందుకు నన్ను ప్రార్థిస్తున్నావు? నాకు ఇంకా ఎందుకు మొరపెడుతున్నావు? సాగిపోవడని వాళ్ళతో చెప్పు, ఆ జనాంగంతో చెప్పు అంటున్నాడు దేవుడు. నెక్స్ట్ ఏమంటున్నాడు 16వ వచనంలో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచి పోదురు. సమాధానం నీ చేతిలోనే ఉంది, అద్భుతం నీ చేతిలోనే ఉంది, కార్యం నీ చేతిలోనే ఉంది. చెయ్యి చాపు, అటు నీ కర్రను చాపు అన్నాడు దేవుడు. ఎప్పుడైతే మోసే చాపాడో, ఇదిగో 17వ వచనంలో ఏమంటున్నాడు, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయంలో కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు, నేను ఫరో వలన అతని సమస్త సేన వలన అతని రథముల వలన అతని గుర్రం రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలన అతని రథముల వలన అతని గుర్రం రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా, ఇక్కడ చూడండి ట్రిక్, ఈ ట్రిక్ మనకు అర్థం కావాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా కాపాడాడో ఇది మెయిన్ పాయింట్. మనం ఆరిన నేల నడుచుకోవడం కాదు. ఓ సింపుల్ లాజిక్ మీరు గమనించండి. ఐగుప్తీయులు ఇక్కడ ఉన్నారు, ఫరో రాజు, ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఉన్నారు, సముద్రం అక్కడ ఉన్నది. సముద్రం ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది చెప్పలేము. ఇప్పుడు సముద్రం మధ్యలోకి పోయేలోపు వీళ్ళు ఇక్కడికి రీచ్ కాలేరా? గుర్రముల మీద వస్తున్నారు, రథముల మీద వస్తున్నారు, రీచ్ కాలేరా? కామన్గా మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడిండు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా కాపాడాడంటే, ఈ యొక్క అగ్ని ఎర్ర సముద్రాన్ని విభాగించిండు, వారు నడుచుకుంటూ పోయారు, వీళ్ళు వచ్చేసరికి వాళ్ళు రీచ్ అయ్యారు, వాళ్ళు మధ్యలోకి వచ్చారు, చచ్చిపోయారు. అంతవరకు మనకు తెలుసు. కానీ ఇక్కడ జరిగినటువంటి మ్యాజిక్ ఏంటో మనకు తెలుసా? అసలు ఎలా దేవుడు కాపాడాడో తెలుసా ఇశ్రాయేలు ప్రజల్ని? వీళ్ళు రీచ్ అవుతారు పక్క, కానీ ఎందుకు రీచ్ కాలే క్వశ్చన్. ఇప్పుడు ఆలోచించారా? మనం ఏదో సింపుల్గా వింటాం పోతాం, కానీ వాక్యాన్ని అర్థం చేసుకో, వాక్యం లోతులోనికి మనం వెళ్ళాం. ఎగ్జాంపుల్, నువ్వు బండి మీద ఈ జంక్షన్ నుండి క్లాక్ టవర్ దగ్గరికి పోతున్నావు. నీ శత్రువులు మన ఫ్లైఓవర్ అవతల బెంచ్ కార్లో ఉన్నారు.
నువ్వు క్లాక్ టవర్లో బండి మీద పోయేలోపు బెంచ్ కార్లో నువ్వు రీచ్ కాలేదా? అదే నువ్వు నడుచుకుంటూ పోతున్నావు, వాళ్ళ దగ్గర బెంచ్ కార్ ఉంది, వాళ్ళు రీచ్ కారా? సేమ్ సిచ్యువేషన్. వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు, వాళ్ళు రథముల మీద వస్తున్నారు, రీచ్ కాలేరా? మరి ఎందుకు రీచ్ కాలేదు? క్వశ్చన్, ఎందుకు రీచ్ కాలేదు? శత్రువుల కనుచూపు మేరలో ప్రజలు ఉన్నప్పటికీ ఎందుకు వాళ్ళు పట్టుకోలేకపోయినారు? ఎప్పుడన్నా ఆలోచించరా? ఎప్పుడన్నా ఇన్నిసార్లు మనం చర్చికి పోయినాం, ఎప్పుడన్నా అసలు ఈ విషయం మనకు అర్థమైంది ఎందుకు? చూడండి వాక్యం ఇక్కడ మనం గమనించాలి, అసలు ఆ ట్రిక్ ఏంటో. 19వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఫస్ట్ పాయింట్ మీరు బాగా గమనించాలి. ఇశ్రాయేలీయుల సమూహానికి ముందుగా ఎవరు నడుస్తున్నారు? దేవుని దూత. దేవుని దూత ముందు ఉండి నడిపిస్తూ ఉన్నది జనాంగాన్ని. అదే సమయంలో శత్రువులు వెనుక నుంచి తరుపుకుంటూ వస్తున్నారు. దేవుడు చేసిన ట్రిక్ ఏంటంటే, దేవుడు ఎలా యుద్ధం చేశాడు అంటే, ఈ దూతకు ఆజ్ఞాపించాడు ఏమని? ఇప్పుడు నువ్వు ఉండాల్సింది ముందు కాదు, వెనక. ఇంతవరకు ముందుంచి నడిపించినటువంటి దేవదూత ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? వెనకకు వచ్చింది. అంటే ఇప్పుడు శత్రువుల ఎదుట ఎవరున్నారు? దేవదూత ఉన్నది. దేవదూత అవతల ప్రజలు ఉన్నారు. ప్రజల ముందు సముద్రం. దేవుడు ఏం చేశాడు అంటే, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఎవరు వెనుకకు వచ్చినారు? దేవదూత. నెక్స్ట్ 19వ వచనంలో ముందుగా నడిచిన దేవదూత వారికి వెనుకగా పోయి వారిని వెంబడించెను. రెండవ భాగం, ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారికి వెనుకగా. అంటే మేఘస్తంభం ఎప్పుడన్నా విన్నారా? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అని. అసలు ఎందుకు వచ్చిందో తెలుసా ఈ ఆలోచన? ఈ సందర్భం ఎందుకు వచ్చింది? మేఘస్తంభం ఎందుకు రావాల్సిందో ఐడియా ఉందా? ఎందుకు అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎండ నుండి వారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? అరణ్యములు, ఎడారి గుండా. ఎండ నుండి వారిని కాపాడడానికి పగలు మేఘస్తంభంగా దేవుడు ఏర్పాటు చేశాడు. చీకటైంది, ముందుకు పోతారా? అదే మేఘస్తంభము రాత్రి వేళ ఎలా మారింది? అగ్నిస్తంభంగా మారింది. ఆ వెలుతురులో, ఆ ప్రకాశంలో ఈ జనాంగం నడుచుకుంటూ ఆ చీకటిలో వచ్చే చల్లదనం నుండి వెచ్చదనం కోసం దేవుడు ఆ మార్గాన్ని చూపించడానికి అగ్నిస్తంభంగా దేవుడు ముందు నడిపించాడు. పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా ఆ చల్లని మేఘస్తంభాన్ని దేవుడు ప్రజలకు ఉంచి కాపాడుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. సమయం వచ్చింది, యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. దేవుడు తన యొక్క ట్రిక్ని ప్లే చేశాడు, తన స్కెచ్ని అమలు చేశాడు. ఎలా? రైట్, శత్రువులు వస్తున్నారు కదా, మీరు భయపడవద్దు. మోషే కర్ర చాపిండు, సముద్రం విభాగింపబడింది. అంతకు ముందే దేవుడు ఏం చేశాడు? తన సైన్యాన్ని వెనుక నడిపించాడు. ప్రజలు, శత్రువులు, ఇశ్రాయేల్ ప్రజలు, దేవదూత, స్తంభం. కానీ ఇప్పుడు ఏమైంది? దేవుడు చెప్పిన తర్వాత స్తంభము, దేవదూత ఎక్కడికి వచ్చారు? శత్రువులకి ప్రజలకు మధ్య వచ్చారు. ఆ తర్వాత ఏమైంది చూడండి. వీళ్ళు వెనుకకు వచ్చిన తర్వాత 18వ వచనంలో వెనుకకు పోయి నిలిచాను. 20వ వచనం చూడండి. అది 20వ వచనం, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ. అర్థమైందా క్లారిటీ? ఇప్పుడు దేవుని యొక్క స్కెచ్. ఇప్పుడు మిడిల్లో ఎవరున్నారు? దేవుని సైన్యం ఉన్నారు. దేవుడు నిలబడ్డాడు. వీళ్ళు నీకు నీ శత్రువుకి మధ్యలో ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలబడ్డాడు. ఆ తర్వాత ఏమైంది? ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది. మీరు గమనించండి, ఇక్కడ పదాలు మనం చదువుకున్నాము. వీ షుడ్ నో విచ్ ఆర్ ద ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ మనకు తెలవాలి. మీరు గమనించండి 20వ వచనంలో అది తర్వాత, అది మేఘము గనుక ఎవరికి చీకటి? వారికి అంటే శత్రువులకు. వారికి ఏమి కలిగిందంట? చీకటి కలిగింది. నెక్స్ట్, కానీ అది రాత్రి అది ఎవరికి ఉంటుంది? ఇప్పుడు నో పదం ఏముంది? వీరికి, వారికి, వీరికి. వారికి ఏమొచ్చిందంట?
వీరికి ఏమొచ్చిందండి? అర్థమైంది లాజిక్ ఇక్కడ? ఎందుకు వాళ్ళు రీచ్ కాలేకపోయినారు అంటే శత్రువుల సైన్యం వారికి ఏం కలిగింది? కటిక చీకటి కలిగింది. ముందుకు కదలలేకపోయినారు. శత్రువులు కళ్ళెదుట ఉన్నప్పటికీ కదలలేని పరిస్థితి శత్రువులకి. అర్థమైందా దేవుడు ఎలా వారిని కాపాడాడు? అదే మేఘస్తంభం వన్ సైడ్ చీకటి చూపిస్తూ అనదర్ సైడ్ వెలుగు చూపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ దీనికి ఒక వచనానికి వద్దాం. రాత్రి అంతయు చీకటి కలిగాను 20వ వచనంలో, అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను ఏం చేయలేకపోయింది. ఇది పాయింట్. కళ్ళ ఎదుట ఉన్నప్పటికీ వారిని రీచ్ కాలేకపోయినారు శత్రువులు. కారణం ఏంటిదే? చీకటి. మేఘస్తంభం, మేఘము గనుక చీకటి ప్రవేశం. మనకు మబ్బు పడితే ఎలా ఉంటుందండి కామన్గా? నిన్న ఎలా ఉంది మన పరిస్థితి? నిన్న ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం మబ్బు పడితేనే చీకటి అంధకారం అవుతుంది. అదే దేవుని మేఘమే పక్కన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? కటిక చీకటి. సమీపించలేకపోయినారు. ఇది మనకు తెలవాలి. వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటే దేవుని కార్యం ఇది దేవుడు చేసిన కార్యం. ముందు నడిచిన దేవదూత ఇప్పుడు ఎక్కడ ఉంది? వెనుకకు వచ్చింది. వారికి వీరికి మధ్య దేవుడు నిలబడ్డాడు. ముందు నడిచిన స్తంభం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? వెనుక వచ్చింది. దేవుడు వెనుక తీసుకొచ్చాడు. అదే స్తంభము చూడండి, ఇట్ ఈస్ ప్లేయింగ్ 2 roles. వన్ సైడ్ ద డార్క్నెస్, అనదర్ సైడ్ ద లైట్. శత్రువులకు చీకటి, దేవుని ప్రజలకు వెలుగు కదా. 20వ చివరి భాగంలో, ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. 20వ వచనం చూడండి. మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరనేలగా చేసెను. నీళ్లు విభాగింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరనేలను మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన వారి గోడలాగా ఉండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే మీరు గమనించండి, ఇక్కడ మీరు డేస్ గీయడం మీరు ఆలోచన చేయాలి. వారికి వీరికి నెంబర్ 1, రాత్రి దేవుడు ఏం చేశాడు? నడిపించాడు. రాత్రంతే నడిచినారు. ఇప్పుడు ఏమైంది? 24వ వచనంలో, అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచగా వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టంగా తోలుపడుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. 20వ వచనంలో ఏముంది? అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికి, వారి రథముల మీదికి, వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లుగా సముద్రం మీద నీ చేయి చాపమన్నాడు. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు, వేకువజామున ఇప్పుడు డే వచ్చింది, ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయుల నాశనము. చూడండి, ఇక్కడ ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. మీరు అక్కడ ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకోండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ వ్యూ స్టోరీ. మన ఇమాజినేషన్ చేసుకుంటే మనం డేస్ని చూద్దాము. ఫస్ట్ దేవుడు ఎలా ప్లే రోల్ చేశాడంటే, శత్రువులు ఉన్నప్పుడు వస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, సముద్రానికి ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎవరున్నారు? అప్పుడు దేవదూత, మేఘస్తంభం. వెనుక శత్రువులు వస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేశాడు? దేవదూతను వెనుకకు పంపించిండు, స్తంభాన్ని వెనుకకు పంపించిండు. ఇశ్రాయేలు ప్రజలు, సముద్రం మధ్యలో మోషే. ఇప్పుడు శత్రువులు, ఇశ్రాయేలు ప్రజలు, దేవదూత, స్తంభం. దేవుడు ఏం చేశాడంటే ఇలా సెట్ చేసిన తర్వాత అప్పుడు మోషే ఏం చేశాడు? ఆ రాత్రి ఏం చేశాడు? కర్రను చాపిండు, సముద్రం ఏవింపబడింది. రాత్రంతయు వారు నడుస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారు నడుస్తూనే ఉన్నారు. సముద్రం మధ్యలోకి వెళ్ళినారు. మేఘస్తంభం వెనకల్లే ఉంది, దేవదూత వెనకల్లే ఉంది. వారు పోతూ ఉన్నారు. వేకువజామున వారు వెళ్ళారు, రీచ్ అయినారు.
రీచ్ అవుతూనే ఉన్నారు. ఈ శత్రువులకు ఇంకా చీకటి అలాగనే ఉన్నది, రాలేకపోయినారు, అప్రోచ్ అవ్వలేకపోయినారు. వీరు ఎప్పుడైతే సముద్రం దాటి బయటికి వెళ్ళారో దేవుడు ఏం చేశాడంటే ఆ మేఘస్తంభంలో నుండి, ఇప్పుడు ఈ మేఘస్తంభం ఎవరెదుట ఉన్నది? శత్రువులు ఎదుట ఉన్నది. అర్థమవుతుందా? శత్రువులు అయితే మేఘస్తంభం ఉన్నది, వీళ్ళు రీచ్ అయినారు. అది వేకోజామున ఆ శత్రువులు ఏం చేసినారు అంటే ఫాలో చేయడం స్టార్ట్ చేసినారు. వీరేం చేసినారు? సముద్రంలోకి ఎంటర్ అయినారు. ఎగ్జాంపుల్, వారు రీచ్ అయ్యే సమయానికి వీళ్ళు ఎంటర్ అయినారు సముద్రంలోకి. వేకోజాము నుండి ప్రొద్దుపరచులోపు మినిమం ఎన్ని అవర్స్ ఉంటాయి? వేకోజాము నుండి ప్రొద్దు పొడిచిన తర్వాత మినిమం 4-5 అవర్స్ ఉండొచ్చేమో. ఎగ్జాంపుల్ అంటే మీరు గమనించండి, ఈ గ్యాప్లో స్టార్ట్ అయిన వ్యక్తులు రథముల ద్వారా ఎంత ఫాస్ట్గా వస్తున్నారు అంటే ఆ గ్యాప్లో వీళ్ళు ఏం చేసినారు? మిడిల్కి వచ్చి ఉండొచ్చు. ఈ శత్రు సైన్యం అంతా సముద్రం మధ్యలోనికి వచ్చి ఉండొచ్చు. ఎప్పుడైతే సముద్రం మధ్యలోనికి వచ్చినారో ఇశ్రాయేలు ప్రజలు ఆల్రెడీ ఎక్కడున్నారు? అవతలకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినాక అప్పుడు దేవుడు ఏం చేసిందంటే ఈ శత్రువులని ఆ మేఘస్తంభం, ఇప్పుడు మేఘస్తంభం ఎక్కడుంది? వీళ్ళు ఎదుట ఉంది కదా, మేఘస్తంభంలో నుంచి శత్రువులను కలవరపరిచింది, గుర్రములను కలవరపరిచింది. గుర్రములు ఒకసారి కలవరపడితే సైడ్కి వెళ్తాయి, వాటికి అద్దు అదుపుంటుందా? ఎట్ట పడితే అట్ట పోయినాయి. ఆ పోయే క్రమంలో రథాలకు చక్రాలు ఉండిపోయినాయి, అదుపు చేయలేకపోయినారు. రథములను, గుర్రాలని అదుపు చేయలేకపోయినారు. ఆ క్రమంలో ఈ ఫరో సైన్యం ఏమనుకున్నది? అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అరే వీరి పక్షముగా దేవుడే మనతో యుద్ధము, ఇక మనము తప్పించుకోలేము, పారిపోవడం బెటర్ అని వాళ్ళు ఏమైనా టర్న్ అయినారు. వాళ్ళు ఎప్పుడైతే టర్న్ అయినారో ఆ టర్న్ అయిన సమయానికి ఎక్కడున్నారు? వీళ్ళు సముద్రం మధ్యలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ సమయం కావాలి అవతలికి రీచ్ అవ్వాలంటే. దేవుడు ఇమీడియట్గా ఏం చేసినాడు? మోషేకి మరలా కర్ర తిప్పు అన్నాడు. ఎప్పుడైతే మోషే సముద్రానికి తిప్పిండో గోడలుగా సేమ్, ఇది ఎర్ర సముద్రం, ఆరిన నేల, ఇటు అటు నీళ్ళు, గోడలు. ఎప్పుడైతే యువతలకి దాటి మోసే చేజాపిండో ఈ మిడిల్లో ఉన్నటువంటి శత్రు సైన్యం ఏమైపోయింది? ఒక్కసారిగా ఫోర్స్కి. అలా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రంలో నుండి కాపాడాడు. అర్థమైందా? దేవుడు ఎలా కాపాడాడు అంటే ఇలా ఇంత ఉంది వెనకాల. మనం ఓన్లీ దేవుడు శత్రువుని కాపాడి ఎలా కాపాడాడు మనకు రావాల క్వశ్చన్. అది తెలిసినప్పుడు నీలో ధైర్యం వస్తుంది. ఈ రకముగా దేవుడు నీ కొరకు ఒక కంచెను ఏర్పాటు చేశాడు అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. నీ శత్రువును నువ్వు జయించగలుగుతావు, నీ శ్రమను నువ్వు జయించగలుగుతావు, నీ యొక్క శ్రమ నుండి నువ్వు బయటికి వెళ్ళగలుగుతావు. ఇదంతా జరిగిన తర్వాత అల్టిమేట్గా వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? 20వ వచనంలో, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసింది. వారిలో ఒక్కడైనను మిగిలి, మోషే ఏమన్నాడు మొదట్లో? మీరు ఊరకయ నిలిచి ఉండి చూడుడి, ఈ ఐగుప్తు సైన్యంలో ఏ ఒక్కరిని కూడా మీరు ప్రాణాలతో తిరిగి చూడాలని చెప్పాడా లేడా? వాక్యం ఏముంటుంది? ఒక్కడైనను మిగిలి ఉండలేదు. 29వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలల సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమల ప్రక్కన గోడలుగా ఉండేను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఎప్పుడైతే ఆ సముద్రమును ఒక్కసారిగా ఆ బౌండరీస్ అనేది లేనివో, ఎప్పుడైతే అవన్నీ వచ్చి మరలా నీళ్లు కలిసిపోయినాయో, ఆ తాటికి ఆ ఫరో సైన్యం అంతా చనిపోయి ఆ శవాలు కొట్టుకొచ్చినాయి అవతలకి. గమనించండి, మధ్యలో ఉన్న శవాలు ఎక్కడికి వచ్చినాయి? అవతల ఉన్నారా ఇశ్రాయేల్ ప్రజలు? యువతలో ఉన్నారు. అంటే ఈ మిడిల్లో వచ్చిన శవాలను ఎక్కడికి వచ్చినాయి? యువతల వారికి కూడా వచ్చినాయి. ఆ సైన్యం అంతా కొట్టుకొచ్చింది. ఆ కొట్టుకొచ్చిన శవాలను ఎక్కడ చూసినారు? సముద్ర తీరం వద్ద చూసినారు. గొప్ప కార్యం చేసినారు. అంటే గమనించండి, సముద్రపు అవతల ఇశ్రాయేలు ప్రజలకి ఏ భయం ఉన్నది? ప్రాణభయం. చచ్చిపోతామేమో అన్న ప్రాణభయం. యువతల ఏమొచ్చింది? మేము చచ్చిపోవడం కాదు, వాళ్ళ చావు చూసి వీళ్ళకి ధైర్యం వచ్చింది. ఏమొచ్చింది నెక్స్ట్?
లాస్ట్ వచ్చిన 31 వచనంలో, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును ఏముంచారు? నమ్మకం లేని ప్రజలు ఈ శత్రువుల చావును చూసి ఏం పొందుకున్నారు? ఇప్పుడు భయము. దేవుడు అంటే భయం వచ్చింది, దేవుని పైన మోషే మీద నమ్మకం వచ్చింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కోరుకునేది అదే. నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వు దేవునిపైన నమ్మకం ఉంచుతున్నావా? నీకు ఎలాంటి శత్రువులు ఉన్నా, కంటికి కనిపించే శత్రువులు ఉన్నా, అనారోగ్యపు శత్రువు ఉన్నా, ఏ రకమైన శత్రువు ఉన్నా, ఆర్థికమైన పరమైన శత్రువులు ఉన్నా, ఎవరున్నా నా పైన నమ్మకం ఉన్నదా? ఉంటే గొప్ప కార్యం నీ జీవితంలో చూస్తావు. యెహోవా అనుగ్రహించే రక్షణ నువ్వు చూస్తావు. ఆయన నీ కొరకు నిలబడడం నువ్వు కళ్ళారా చూస్తావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన రీతిలో ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఎలాగైతే ముందుండి నడిపించి తీరాన్ని దాటాడో, ఈరోజు కూడా అదే ఇశ్రాయేల్ ప్రజలకు, అదే ఇశ్రాయేల్ దేశానికి, చిన్న దేశమైన ముందుండి నడిపిస్తున్నాడు శత్రువులను. అదే దేవుడు అప్పుడు రుజువుపరుచుకున్నాడు, ఇప్పుడు రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. నా జీవితంలో కూడా రుజువుపరుచుకున్నాడు. మనం ఏం చేయాలి? దేవుని మీద నమ్మకం వచ్చిన, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి అవమానాలు వచ్చినా, ఎలాంటి అలజడులు వచ్చినా, ఇక ఇది నాకు చావు అనే పరిస్థితి నీకు వచ్చినా కూడా దేవుడు ఆ చావు పరిస్థితి నుండి దాటించగల సమర్థుడు ఆయన. పరిస్థితిని తలపిందులు చేసేటువంటి సమర్థుడు ఆయన. నువ్వేం చేయాలి? నువ్వు నేను ఏం చేయాలి? ఇదంతా దేవుడు ఎందుకోసం చేశాడు అంటే రుజువుపరచుకున్నాడు. నేనున్నాను, భయపడకు, దిగులు పడకు, నువ్వు ఒక్కడివా, నువ్వు ఒంటరివా, భయపడొద్దు. నీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. రెండో విషయం ఏంటంటే, నీకు ఎవ్వరు లేకపోయినా నేనున్నా, నా కాపుదల ఉంది, నా భద్రత ఉంది, నా రక్షణ నీ చుట్టూ ఉన్నది. నీకెందుకు భయం? నువ్వెందుకు అంటారనుకుంటున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతూ ఉన్నావు? డబ్బులు లేవా? ఆరోగ్యం లేదా? పరిస్థితులు బాగాలేదా? ఇంట్లో అప్పుల బాలైనామా? చదువుతున్నాం, మనకి ఎక్కట్లేదు, చదువు రావట్లేదు, అర్థం కావట్లేదు, జాబ్ చేయాలని ఉంది, సెటిల్ అవ్వాలని ఉంది, కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు. భయపడదు. దేవుడు సమయం ఉన్నది, ఆయన రక్షణను కళ్ళారా చూస్తాం. అంతకు ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వారి చావును చూసిన తర్వాత నమ్మారు, అవునా కదా? శత్రువుల చావు చూసిన తరువాత వారు నమ్మారు, వారు భయపడ్డారు. కానీ వారు ఏం సెలవుస్తుంది క్రొత్త నిబంధనలో? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు, శ్రేష్ఠులు. మరి నీవు నేను ఆ లెక్కలో ఉన్నామా? శ్రమలు వచ్చినప్పుడు దేవుని రక్షణను చూస్తేనే నమ్ముతా అంటున్నావా? ఆ శ్రమలను నువ్వు నమ్ముతున్నావా? ఒకసారి మోకరిద్దాం, అందరం మనల్ని పరీక్షించుకుందాం.